హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం ఇంగ్లీష్కి సంబంధించిన ఒక మినీ టెస్ట్ ఒకటి చేయబోతున్నాము. ఈ వీడియోలో జస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్ అని కొన్ని తీసుకొచ్చి జిగ్జాగ్ చేసి పెట్టాను. ఇందులో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనకి ఇది ప్రాక్టీస్ అవుతుంది, మీకు ఎగ్జామ్కి కూడా రివైజ్ చేయడానికి క్వశ్చన్స్. జస్ట్ ఇది ఒక రివిజన్ టెస్ట్ అనుకోండి, మీకు రివిజన్ టెస్ట్ కింద పనికి వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎపాజీ. ఎపాజీ అని అంటే అర్థం ఏంటి? ఎపాజీ అని అంటే టాప్ లెవెల్ అని అర్థం అనమాట. టాప్ లెవెల్, స్టార్ట్, బిగినింగ్ కాదు, పీక్. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నాదిర్ అని అంటే దీని ఆపోజిట్ అనమాట. నాదిర్ అనే మీనింగ్ కూడా తెలుసుకోండి. బాటమ్ లెవెల్, బాటమ్ లెవెల్ ఆర్ లోయెస్ట్ లెవెల్. నోట్ చేసి పెట్టుకోండి. బేస్ అంటే బాటమ్ అనేది తెలుసు. సో ఆన్సర్ వచ్చేసి పీక్ అవుతుంది అనమాట. ఓకే, ద ఎపోజీ ఈజ్ పీక్ ఆఫ్ సంథింగ్, మీన్స్ హైయెస్ట్ పీక్ ఆఫ్ సంథింగ్. ఓకే, టాప్ లెవెల్. ఓకే, ఎపోజీ అని అంటే టాప్ లెవెల్. ఓకే, అది గుర్తుంచుకోండి, టాప్ లెవెల్. దాని ఆపోజిట్ పీక్ ఈజ్ రిఫర్స్ టు ద హైయెస్ట్ పార్ట్నర్స్ అని సినామినస్ విత్ ఎపోజీ. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రైట్ యాంటోనిమ్ ఆపోజిట్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మెండేషియస్. మెండేషియస్ ఈ వర్డ్ నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఒకసారి ఇటువంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ట్రిక్ ఏంటి అని అంటే ఆప్షన్స్లో ఎక్సెప్ట్ ఆన్సర్, ఈఎక్సిపిటి, ఎక్సెప్ట్ ఆన్సర్, రెస్ట్ ఆల్ హ్యావ్ సిమిలర్ మీనింగ్. అట్లీస్ట్ రెండన్నా సరే ఆప్షన్స్ అలా మ్యాచ్ అవుతాయి. సో మీరు వాటిని ఎలిమినేట్ చేసేసి పెట్టొచ్చు అనమాట. బట్ చూద్దాం, ఇక్కడ డిజానెస్ట్ ఉంది, ఫ్రాడ్యులెంట్ ఉంది, ట్రూత్ఫుల్ ఉంది, డిసీట్ఫుల్ ఉంది. డిసీట్ఫుల్, ఫ్రాడ్యులెంట్ ఈ రెండు ఒకటి. డిసీట్ఫుల్ అని అంటే మోసం చేసేటోడు, ఫ్రాడ్యులెంట్ అంటే ఫ్రాడ్ గాడు, మోసం చేసేటోడే, డిజానెస్ట్ అంటే నిజాయితీ లేనోడు. ఈ మూడు కూడా ఒకటే మ్యాచ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ ట్రూత్ఫుల్. సో మెండేషియస్ అని అంటే డిజానెస్ట్కి సంబంధించింది. DISHONEST, డిజానెస్ట్, ఫ్రాడ్ దానికి సంబంధించిన అనమాట. ఆన్సర్ వచ్చేసి ట్రూత్ఫుల్. ఇది ఒక్కటే హానెస్ట్ పర్సన్ కింద ఉంది, ట్రూత్ఫుల్ పర్సన్ లాగా. సో ఆన్సర్ వచ్చేసి ట్రూత్ఫుల్ అనమాట. ఓకే, చూడండి, మెండేషియస్ మీన్స్ డిజానెస్ట్ ఆర్ లయింగ్, అబద్ధం చెప్పేవాడు. సో ఓన్లీ ట్రూత్ఫుల్ అనేది ఒక్కటే దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ట్రూత్ఫుల్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ స్పీచ్ ఆర్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ ప్రైజెస్ సమ్వన్ హైలీ. ఎలెగినా, ఎన్కోమియమ్మా, సెర్మన్, సోలోలిక్వి. అయితే మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్ ఒకటి ఉంటుంది, LOQUA. లోక్వా అని అంటే టాక్ అని అర్థం అనమాట. TALK, టాక్ అనే మీనింగ్ వస్తుంది. సో సోలోలిక్వి అని అంటే ఓన్ పర్సన్ టాకింగ్ టు వన్ సెల్ఫ్, PERSON TALKING, టు వన్ సెల్ఫ్. ఓకే, తన గురించి ఇప్పుడు మనమే కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, లైక్ దట్, అలాగనమాట. సోలోలిక్వి అంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ పద్ధతిని సోలోలిక్వి అంటే టాకింగ్ టు వన్ సెల్ఫ్. ఓకే, సెర్మాన్ అని అంటేనేమో సెర్మనీ గురించి సంబంధించింది కదా, అదవుతుంది. ఎన్కోమియం, ఎలగి అని అంటేనేమో ఒక ఫ్యూనరల్లో ప్రేస్ చేసే పోయం కిందకి వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, సమ్ వారియర్, పాతకాలంలో రాజులు చనిపోయినప్పుడు వాళ్ళకి ఒక ఎలగి అనే పోయం ఒకటి చేస్తారు, ప్రేజింగ్ చేస్తా. అదనమాట ఎలగి అనేది. ఇది మ్యాచ్ అవుతుంది, స్పీచ్ ఆర్ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ ప్రైజెస్ సమ్మన్ హైలీ అని. బట్ యాక్చువల్లీ ఏ స్పీచ్ అని అన్నాడు. ఎలగి అని అంటే ఒక పోయం లాంటిది, ఇది స్పీచ్ కిందకి వస్తుంది, పోయం కాదు. సో ఎన్కోమియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎన్కోమియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద వర్డ్ ఎన్కోమియం రిఫర్ టు స్పీచ్ ఆర్ పీస్ ఆఫ్ దట్ ప్రైజెస్ సమ్మన్. ఓకే, సోలోలిక్వి అంటే ద యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ వన్స్ థాట్స్ అలౌడ్ వెన్ బై వన్ సెల్ఫ్. వాడితో వాడే మాట్లాడుకోవడం. ఓకే, కరెక్ట్ సెంటెన్స్. ఏ స్పీచ్ ఆఫ్ ప్రైజెస్ సమ్మన్ హైలీ ఈజ్ కాల్డ్ అన్ ఎన్కోమియం, అది గుర్తుంచుకోండి. ఓకే, సెర్మాన్ అని అంటే అర్థమైందో చూద్దాం. ఏ టాక్ ఆన్ ఏ రిలీజియస్ ఆర్ మోరల్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ వన్ గివెన్ డ్యూరింగ్ ఏ చర్చ్ సర్వీస్. ఓకే, సెర్మాన్ అని అంటే చర్చ్ సర్వీస్ అప్పుడు పాస్టర్ మాట్లాడేదాన్ని సెర్మాన్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ద సైంటిస్ట్ హైపోథసిస్ వాజ్ నాట్ ఓన్లీ రాడికల్ బట్ ఆల్సో డయామెట్రికల్లీ డాష్ టు ద ఫౌండేషనల్ అజంప్షన్స్ ఆఫ్ హెర్ డిసిప్లిన్. తన డిసిప్లిన్కి సైంటిస్ట్ యొక్క హైపోథసిస్కి సంబంధమే లేదు. నాట్ ఓన్లీ రాడికల్ అని అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమిస్ట్ థాట్ అనమాట. EXTREME, ఎక్స్ట్రీమ్ థాట్స్ లేదా ఎక్స్ట్రీమ్ మైల్డ్ అని. బట్ ఆల్సో డయామెట్రికల్లీ అపోజిట్ అని అయితే రాదు. మనం ఆప్షన్ పెడతారు పోదు. అపోజిట్ అనేది అయితే అపోజిట్ టు ద ఫంక్షన్ అనేది అయితే రాదు. అపోజిట్ టు అని కూడా రాదు. ఎవర్స్ అని అంటే డీవియేటింగ్ కిందికి అనమాట, ఇది కూడా రాదు. అపోజింగ్ టు ద ఫౌండేషనల్ అజంప్షన్స్ ఆఫ్ యర్ డిసిప్లిన్. ఓకే,
నో నో ఇక్కడ అపోజిట్ వస్తుంది గాయస్. అపోజింగ్ అనేది కరెక్ట్ వర్డ్ మ్యాచ్ అవుతుంది అన్నట్టుంది, కానీ అపోజింగ్ అనేది జనరల్లీ దేనికి వాడతాము అని అంటే ఎడ్జెక్టివ్, ADJECTIVE ఎడ్జెక్టివ్ లాగా వాడతాం అనమాట. లైక్ ఒక నౌన్ని క్వాలిఫై చేస్తున్నట్టు. లైక్ ఎలాగా అని అంటే అపోజింగ్ బ్యాట్స్మెన్, OPPOSING, అపోజింగ్ బ్యాట్స్ మ్యాన్ లాగా. ఈ బ్యాట్స్మెన్ అనేది నౌను, ఈ అపోజింగ్ అనేది బ్యాట్స్మెన్ని క్వాలిఫై చేస్తుంది, కాబట్టి ఇది ఏమవుతుంది, ఎడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది అలాగ వాడతామని. కానీ ఇక్కడ ఎక్కడ నౌన్ లేదు, అపోజింగ్ తర్వాత నౌన్ లేదు. అపోజింగ్ టు ద ఫౌండేషనల్ అజంప్షన్స్ అనే దానికి ఆపోజిట్ కరెక్ట్ అనమాట. ఓకే, అపోజిట్ టు ద ఫౌండేషన్ ద సైంటిస్ట్ వాజ్ అని ఉంది, V2 ఇక్కడ V2 ఉంది. సో ఆప్షన్లో కూడా V2 అనేది రావాలి. ఓకే, V2 అనేది రావాలి. సో ఇక్కడ ఆప్షన్లో అపోజిట్ మాత్రమే మ్యాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ వాస్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా V2 ఫామ్లోనే ఉండాలి. అపోజిట్ టు ద ఫౌండేషన్ అజంప్షన్స్ ఆఫ్ ఎ డిసిప్లిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ నోట్ చేసుకోండి. ఇండికేట్ సంథింగ్ దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఆపోజిట్ టు హియర్. అపోజింగ్, దిస్ ఈజ్ యూజువల్లీ యూజ్ అన్ అడ్జెక్టివ్ బిఫోర్ ఎ నౌన్. ఎగ్జాంపుల్ ద అపోజింగ్ టీమ్, ఆర్ ఇదిగోండి ద అపోజింగ్ టీమ్ అనేది. ఇక టీమ్ అనేది నౌను, ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఎడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, వైల్ అపోజిట్ టు ఇస్ గ్రామటికల్లీ పాసిబుల్, ఇట్ ఈస్ రేర్లీ పేర్డ్ విత్ డయామెట్రికల్లీ. ఓకే, అపోజిట్ టు అనేది డయామెట్రికల్లీ దానికి మ్యాచ్ అవ్వదు అనమాట. సో అది కాదు, ఎలిమినేటెడ్. దట్ సెర్టెన్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఇన్వోక్డ్ ఆర్కేయిక్ లాస్ టు సప్రెస్ డిస్సెంట్ డస్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్ లీగల్ ఆపర్చునిటీ బట్ ఆల్సో అండర్మైన్స్ ద కాన్స్టిట్యూషనల్ ఈథోస్ దట్ సచ్ ప్రొవిజన్స్ వర్ మెంట్ టు అప్హోల్డ్. ఈథోస్ అని అంటే అర్థం ఏంటంటే స్టాండర్డ్స్, STANDARDS, స్టాండర్డ్స్ అని అర్థం అనమాట. అంటే విలువలు కాన్స్టిట్యూషనల్ విలువలు కూడా లేకుండా పోతుంది అండి. కానీ ఎర్రర్ ఎక్కడుంది ఇందులో, ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ డస్ అనేది ఉండకూడదు. ఎందుకు అని అంటే చెప్తా. ద సెర్టెన్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఇన్వర్డ్ ఆర్కేడ్ టు సప్రెస్ డిస్సెంట్. డిస్సెంట్ అని అంటే కొంచెం వ్యతిరేకత. ఓకే, నేను తెలుగు రాసి చాలా సంవత్సరం అయింది. వ్యతిరేకత. ఓకే, వ్యతిరేకత. డిస్సెంట్ అని అంటే వ్యతిరేకత. గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి ఈ కొన్ని సర్టెన్ చట్టాలు తీసుకొచ్చి తొక్కుదామని చూస్తున్నారు అపోజిషన్ని అని అర్థం అనమాట. ఓకే, డస్ నాట్ టు సప్రెస్ డిసెంట్, నాట్ ఓన్లీ టు సప్రెస్ డిసెంట్ తర్వాత నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ అని పెడితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డస్ అనేది అవసరం లేదు, డూ డస్ అనేది అవసరం లేదనమాట. అది సెంటెన్స్కి అవసరం లేదు. లైక్ హిజ్ షార్ప్నెస్, SHARPNESS, హిజ్ షార్ప్నెస్ రిక్వైర్స్ ఈజ్ నాట్ ఓన్లీ, హిజ్ షార్ప్నెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏమని పెట్టను, హిజ్ షార్ప్నెస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎగ్జాంపుల్ నాకైతే కరెక్ట్గా బెటర్ రావట్లేదు. జస్ట్ గివ్ మీ ఏ సెకండ్, కరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ ఆలోచించుకొని వస్తా. ఏం పెట్టాలి, ఓకే గాయస్, ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, చెరిపేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్ బాగాలేదు, నాట్ మ్యాచింగ్ ఎట్ ఆల్. ఓకే, let us see this now. His thirst, THIRST, for revenge, REVENGE, not only REFLECTS, reflects his willpower, but also his commitment, COMMITMENT. ఇక్కడ చూడండి, హిస్ థర్స్ట్ ఫర్ రివెంజ్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ హిస్ విల్ పవర్ బట్ ఆల్సో హిస్ కమిట్మెంట్. ఓకే, అతని యొక్క పగ తీర్చుకోవాలి అన్న కసి రిఫ్లెక్ట్స్ తన విల్ పవర్ యొక్క డిఫెండ్ చేస్తుంది అని. డస్ నాట్ ఓన్లీ అని వస్తే హిస్ థర్స్ట్ ఫర్ రివెంజ్ డస్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్
రిఫ్లెక్ట్ హిస్ విల్ పవర్ బట్ ఆల్సో హిస్ కమిట్మెంట్ అని కమిట్మెంట్. ఇక్కడ కానీ డస్ వస్తే సెంటెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, చూసారు కదా. సో రిఫ్లెక్స్, ఇక్కడ రిఫ్లెక్ట్ ఉంది, ఓన్లీ రిఫ్లెక్స్ అనేది వేసుకుంటే కరెక్ట్ అవుతుంది. అండ్ ఈ డజన్ తీసి పడేస్తే మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి, ద ఫ్రేజ్ డస్ నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్ ఇస్ ఇన్కరెక్ట్. ద కరెక్ట్ ఫ్రేజ్ షుడ్ బి నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ టు మెయింటైన్ ప్రాపర్ గ్రామాటికల్ స్ట్రక్చర్ అండ్ ప్యారలలిజం. ఓకే, ప్యారలలిజం ఉండాలన్నమాట. లైక్ ఎలాగా, ద సెటల్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఇన్వోక్డ్ ఆర్కే క్లాస్ టు సప్రెస్ డిసెంట్, నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ లీగల్ బట్ ఆల్సో అండర్మైన్స్. ఇదిగో ఇక్కడ రిఫ్లెక్ట్స్ ఉంది, RDFLECTS రిఫ్లెక్స్ ఉంది, ఇక్కడ అండర్మైన్స్ ఉంది, UNDERMINE. ఓకే, చూడండి, REFLECT. ఇప్పుడు కంపారిజన్లో 2 వర్బ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఎన్స్ అని ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎస్ అనే ఉండాలి. అదొక్కటి చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా ఒక రూల్ అనమాట, RULE రూల్. నేను మర్చిపోయా, ఆ రూల్ ఏంటి అని అంటే ప్యారలలిజం, PARALLELISM. ప్యారలలిజం అనేది రూల్ ఉంటుంది, రిఫ్లెక్స్ అండర్మైన్స్ అనేది. లైక్ హిస్ బ్యాటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్, సో ఈస్ హిస్ BATTING బ్యాటింగ్ యాజ్ వెల్ యాజ్ బౌలింగ్, BOWLING బౌలింగ్. చూసారా, ఈస్ గుడ్. ఓకే, చూసారు కదా ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంగ్ ఉంది, ఇక్కడ కూడా ఇంగ్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఓన్లీ బ్యాట్ అని ఉంది, ఇక్కడ బౌల్ అని ఉంది అనుకోండి, బౌల్స్ అని మ్యాచ్ అవుతుంది అనమాట, సెంటెన్స్ ఎర్రర్ అవుతుంది. యాజ్ వెల్ ఎస్ అనేది ప్యారలిజం మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ద సెటల్ స్టేజ్ ఇన్వర్ట్ లాస్ టు సప్రెస్ డిసెంట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఈ యాజ్ వెల్ ఎస్ కింద రూల్ చేస్తుంది. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది నాట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ లీగల్ ఆపర్చునిటీ బట్ ఆల్సో అండర్మైన్స్ ద కాన్స్టిట్యూషనల్ ఎథోస్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటే సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ద ట్రేట్ ఈస్ క్రిటిక్డ్ ద రీమ్ ఇన్ ద సింటాక్టికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఓకే, ద లింగ్విస్ట్ ఐసోలేటెడ్ ద రీమ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ రీమ్ అంటే ఇది హోమోనిమ్ క్వశ్చన్ అనమాట, HOMONYM. హోమోనిమ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్, డిఫరెంట్ MEANING డిఫరెంట్ మీనింగ్. సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు 2 సెంటెన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద్రావిడ్, మీ అందరికీ క్రికెటర్ ద్రావిడ్ తెలుసా అనుకుంటా. నాకు ఫేవరెట్ చిన్నప్పుడు, అందుకని చెప్పేసి రాస్తున్నా. ద్రావిడ్ BOUGHTA న్యూ బ్యాట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇంకో సెంటెన్స్, బ్యాట్మ్యాన్ BATMAN హ్యాస్ ఫియర్ ఆఫ్ BATS బ్యాట్స్. ఓకే, చూస్తారు కదా, ఇక్కడ బ్యాట్ అంటే ఏంటి, క్రికెట్ బ్యాట్. ఇలాగ ఉంటుంది కదా హ్యాండిల్, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. క్రికెట్ బ్యాట్ మీరు అందరూ ఆడే ఉంటే క్రికెట్ బ్యాట్. కానీ ఇక్కడ బ్యాట్స్ వచ్చేసరికి గబ్బిలము, బ్యాట్మ్యాన్కి గబ్బిలాలంటే భయం అని చెప్పేసి ఉంటుంది, ఫియర్ ఆఫ్ బ్యాట్స్ అని. సో గబ్బిలం అనమాట ఏదైతే ఉందో, ఇక్కడ గబ్బిలం గురించి మాట్లాడితే ఇక్కడ బ్యాట్. సేమ్ పదం, సేమ్ స్పెల్లింగ్, కానీ మీనింగ్ డిఫరెంట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ కూడా క్వశ్చన్లో రీమ్ అనే దానికి సేమ్ ఏదైతే ఉందో దాని సేమ్ ఆపోజిట్ మీనింగ్ ఉన్న క్వశ్చన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 3 మాత్రం సేమ్ మీనింగ్ ఉంటాయి, ఒకటి మాత్రం ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది. అది ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎరేజ్ ఆల్ ఇంక్ అని కొట్టాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమ్ అని అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి మనం. రీమ్ అంటే అర్థం ఏంటి? ఓకే, రీమ్ అని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. రీమ్ అని అంటే డిస్క్రైబ్స్ ఏ DESCRIBS ద THEME ఆఫ్ SENTENC థీమ్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ద కౌ ఈస్ WHITE వైట్. ఆవు తెల్లగా ఉంది అని అది అర్థం అనమాట. ఈజ్ వైట్ అనేది ఉంది చూస్తారా, ఇక్కడ ఆవు ద కౌ అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓవరాల్ సెంటెన్స్లో యాక్చువల్లీ ఇది ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, వైట్ అనేది ఎడ్జెక్టివ్, నౌన్ అలాగే ఎందుకు వస్తుంది. బట్ ఈ రెండింటిని కలిపితే జనరల్ థీమ్ అనమాట. దీన్ని RHEME అని అంటారు అనమాట, రీమ్ అని అంటారు. ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్కి ఒక ఫీచర్ని యాడ్ చేస్తుంది, దాన్ని రీమ్ అని అంటారు. ఇది జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఈ క్వశ్చన్, నాకు కూడా తెలియదు. ఓకే,
బట్ ఇక్కడ చూడండి ద లింగ్విస్ట్ అంటే భాషలకి సంబంధించినవాడు ఐసోలేటెడ్ ద రీమ్ ఇన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. సెంటెన్స్లో ఉన్న రీమ్ గురించి మాట్లాడండి. సేమ్ ఇక్కడైతే ఎలాగుందో ద ట్రీటీస్ క్రిటిక్డ్ ద రీమ్ ఇన్ సింటాక్టికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రాపోజిషన్స్ అంటే ఇప్పుడు రెండు మధ్యవర్తిత్వం జరుగుతుంది కదా రాజ్యాల మధ్య, దాంట్లో ఒక సెంటెన్స్లో ఉన్న రీమ్ని అతను హైలైట్ చేసి తిట్టాడు. క్రిటిక్డ్ అని అంటే తిట్టాడు, ఏంది ఇది దరిద్రం అని. సో ఒక సెంటెన్స్లో ఒక పార్ట్ని తిట్టాడు అని అర్థం. ఇక్కడ కూడా చూడండి లింగ్విస్ట్ ఐసోలేటెడ్ ద రీమ్, సేమ్ ఇక్కడ కూడా సెంటెన్స్కి సంబంధించిన రీమ్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, ద రీమ్ వాస్ ప్రొనౌన్స్డ్ విత్ యునిక్ ఇంటెన్షన్ ట్యాగలాగ్ అని అంటే ఒక ప్లేస్ ఫిలిప్పీన్స్కి సంబంధించింది. PHILIPPINES ఫిలిప్పీన్స్కి సంబంధించిన ప్లేస్లో ఒక ప్రొనౌన్సింగ్ విత్ యునిక్ ఇన్నోటేషన్ సపరేట్గా ప్రొనౌన్స్ చేస్తారని చెప్తుంది రీమ్ అనేది. ఓకే, ఇది కూడా కొంచెం లాంగ్వేజ్కి సంబంధించింది వస్తుంది, సెంటెన్స్కి సంబంధించిందే. బట్ ఓకే, దీన్ని కొంచెం స్టార్ మార్క్ చేసి పెడదాం, హోల్డ్లో ఉంచుదాం. నెక్స్ట్ చూద్దాం. ద రీమ్ స్వామ్ ర్యాపిడ్లీ ఇంటూ ద యూస్ట్రియన్ రెస్టారెంట్. ఇక్కడ రీమ్ అంటే ఇంకో మీనింగ్ ఒక బాత్ అలాంటిది కూడా అవుతుంది అనుకుంటా. ఇంటూ ద కరెంట్, యూస్ట్రియన్ కరెంట్ అని అంటే ఒక నదిలోకి సంబంధించి స్వామ్ అంటే ఈత కొట్టిందంట. సెంటెన్స్లో ఉన్న పదం ఎక్కడ ఈత కొట్టదు. సో ఇది ఒక యానిమల్ అనుకుంటున్నా, బట్ అది ఏ యానిమల్ నాకు తెలియదు. బట్ కరెక్ట్గా అయితే ఇక్కడైతే చూడండి యానిమల్ అని వచ్చేసింది. ఇదైతే మ్యాక్సిమం 99% ఇదే అవ్వచ్చు ఛాన్స్, ఇదైతే ఛాన్స్ అయితే ఇక్కడ చూద్దాం. లాస్ట్ ద పోయట్ ఎంఫసైజ్డ్ ద రీమ్ ఫర్ మెట్రికల్ ఇంపాక్ట్. ఎంఫసైజ్డ్ ద రీమ్, పోయట్ అని అంటే ఎవడు, కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే సెంటెన్స్లో ఒక పార్ట్ని ఏదో హైలైట్ చేసి ఏదో మెట్రికల్ ఇంపాక్ట్ కోసం ఏదో చేశారని చెప్తుంది. సో మనకి ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా కాదు, ఇది రెండు కూడా కాదు. సో ఇది మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూద్దాం, ఎందుకంటే ఇక్కడ యానిమల్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడేమో సెంటెన్స్లో ఉన్న పదం గురించి మాట్లాడుతున్నాం. రీమ్ RHEME యానిమల్ RHEME సెంటెన్స్ CNTENCE. చూసారు కదా, హోమోనిమ్ HOMONYM ద రీమ్, అదే చూసారు కదా, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The investigation's findings, alarming in both scope and content, prompted responses not just from agencies concerned but also from the auditors who report they were never granted access to the critical records. Question ఏం చెప్తుందో చూడండి. The investigation's findings, alarming in both scope and content, prompted responses not. యాక్చువల్ ఇన్వెస్టిగేషన్కి ఎఫాస్టఫీ అనేది ఓన్లీ పర్సన్కి వస్తుంది, బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడే ఒక పర్సన్కి వస్తుంది కదా ఫస్ట్, లైక్ అరుణ్స్ ARUN అరుణ్స్ మొబైల్ గాట్ STOLEN, ఇది కరెక్ట్ ఆన్సర్. అరుణ్ అంటే ఒక పర్సన్కి, దానికి ఎఫాస్టివ్ వస్తుంది కాబట్టి ఇది పర్సన్, అదొక రూల్ అనమాట. RULE రూల్. తర్వాత ఇంకొక లైక్ ఎగ్జాంపుల్లో ఎలాగంటే శాంసంగ్ SAMSUNG శాంసంగ్స్ ఫార్ములా FORMULA గాట్ లీక్డ్ LEAKED. ఇది తప్పు అనమాట. శాంసంగ్ అనేది ఒక కంపెనీ, పర్సన్ కాదు, దానికి ఎఫాస్టిఫీ అనేది వాడకూడదు. ఫార్ములా ఆఫ్ శాంసంగ్ FORMULA ఆఫ్ SAMSUNG అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తీసేది శాంసంగ్స్ ఫార్ములా కాకుండా ఫార్ములా ఆఫ్ శాంసంగ్ గాట్ లీక్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడైతే రెండింటిలోనూ నేను ఫస్ట్ ఇది ఎర్రర్ పెట్టినప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది క్వశ్చన్లో. సో లెట్స్ సి ఎర్రర్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఇంకో ఎర్రర్ దేని గురించి మాట్లాడాం. ద ఇన్వెస్టిగేషన్ ఫైండ్ ఆన్ బోత్ స్కోప్ ప్రాంప్టెడ్ రెస్పాన్సెస్ నాట్ జస్ట్ ఫ్రమ్ ద ఏజెన్సీస్ బట్ ఆల్సో ఫ్రమ్ ద ఆడిటర్స్ హూ రిపోర్ట్ దే వర్ నెవర్ గ్రాంటెడ్ యాక్సెస్. ఇక్కడ ఎర్రర్ ఉంది చూడండి. హూ రిపోర్ట్ దే వర్ నెవర్ గ్రాంటెడ్, హూ రిపోర్ట్ ఇక్కడ దట్ అనేది రావాలి. హూ రిపోర్ట్ REPORT దట్ అనేది ఏంటంటే ఇక్కడ రిపోర్ట్, ఆ రిపోర్టులో ఏముంది అని చెప్పేసి మెన్షన్ చేస్తాడానికి ఒక సెంటెన్స్ దట్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. ఇక్కడ రిపోర్ట్ దట్ దే వర్ నెవర్ గ్రాంటెడ్ యాక్సెస్ టు క్రిటికల్ రికార్డ్స్. హూ రిపోర్ట్ దే వర్ నెవర్ గ్రాంటెడ్ యాక్సెస్ టు క్రిటికల్ రికార్డ్స్. రిపోర్టెడ్ టు మీ, లేదంటే దీన్ని ఇంకేలాగా రాయొచ్చు అంటే రిపోర్టెడ్ REPORTED రిపోర్టెడ్ టు అథారిటీస్ AUTHORI అథారిటీస్. ఏమని రిపోర్ట్ చేశాడు? దట్ నో యాక్సెస్ ACCSS. సో
దట్ అనేది కంపల్సరీ రిపోర్ట్కి వస్తుంది అనమాట మ్యాక్సిమం. చూడండి, రిపోర్టెడ్ టు అథారిటీస్ దట్ నో యాక్సెస్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అనేది. సో రిపోర్ట్కి దట్ అనేది కంపల్సరీ వస్తుంది. మ్యాక్సిమం 99%, 90% కేసులు వస్తుంది, 99 కాదులేండి, మనకి ఇంకా అట్లాంటి క్వశ్చన్లు ఇంకా తగలబడలేదు, తగిలినప్పుడు చూద్దాం. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఎర్రర్ ఎక్కడుంది, దే రిపోర్ట్ దట్ ఎవర్ 3లో ఉందన్నమాట. చూద్దాం ఆన్సర్ ఎక్కడ. ద ఎర్రర్ లైస్ ఇన్ 3. ఓకే, దట్ దే at the end of the part sentence. Usage of subjective pronoun they at the end of the part, grammatical error. In English we use subjective pronoun I, she, he when they pronoun is subject of a verb. We use objective pronouns me, him, us. Okay, the sentence you did is abrupt and grammatically incomplete. The sentence you did authors who report that they were never granted access. Okay, that they were never granted access అనేది correct answer. క్విక్జాటిక్ అని అంటే దీనికి అప్రాపరేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ తెలియాలి కదా. చూద్దాం, విజనరీ, ఐడియలిస్టిక్, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు అయ్యే ఛాన్సే లేదు. రొమాంటిక్ అని అంటే క్విక్జాటిక్ అని అంటే రొమాంటిక్ అయ్యొచ్చు అనుకుంటున్నాం, బట్ కాదు. క్విక్జాటిక్ అని అంటే కూడా సేమ్ ఈ విజనరీ, ఐడియలిస్టిక్ దానికే వస్తుంది. సో రొమాంటిక్ అయ్యే ఛాన్స్ లేదు, విజనరీస్ అయ్యే ఛాన్స్ లేదు, ఐడియలిస్టిక్ అయ్యే ఛాన్స్. ప్రాగ్మాటిక్ అని అంటే ఏంటంటే ప్రాక్టికల్, PRACTICAL. విజనరీ అని అంటే అబ్బో చాలా దూరదృష్టి, అది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, రోజు సోషల్ మీడియాలో వదలగొడుతూనే ఉంటారు సర్టెన్ పాలిటీషియన్స్ని. అండ్ ఐడియలిస్టిక్ అని అంటే కూడా కొంతమంది పాలిటీషియన్స్ చాలా ఐడియల్, వాళ్ళకి అది ఉన్నాయి, విలువలు ఉన్నాయి, చాలా హై లెవెల్ వాల్యూస్, అంటే వాళ్ళు రియాలిటీకి దూరంగా ఉండి చాలా ఊహకు అంతగానే ఊహించుకుంటూ ఉంటారు. రొమాంటిక్ అంటే మనకు తెలిసిందే, బోల్డ్ అని సినిమాల్లో మనం చూసే ఉంటాం రొమాన్స్. సో ఇది కూడా కాదు. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అనమాట. క్విక్జాటిక్ అని అంటే కూడా సేమ్ ఇయే మీనింగ్స్ వస్తాయి. I mean, so unreal, UNREAL, imagination, IMAGINATION, unreal imagination కిందకి వస్తుంది. సో అది కూడా మ్యాచ్ అవ్వదు. ఓకే, అన్రియల్ ఇమాజినేషన్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. ఓకే, ఎక్సీడింగ్లీ ఐడియలిస్టిక్, ఓవర్ ఐడియలిస్టిక్, అన్రియలిస్టిక్, ఇంప్రాక్టికల్ ఇన్ పర్సూయింగ్ నోబుల్ ఐడియాస్. ఓకే, క్విక్జాటిక్ అంటే అది. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్. షీ టుక్ ప్రాగ్మాటిక్ అప్రోచ్ టు సాల్వింగ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్. చూసారు కదా, అది గుర్తుంచుకోండి. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? సోషియోఫోబియా, యాంథోఫోబియా, ఎర్గోఫోబియా. ఇక్కడ ఇంకో గుర్తుంచుకోండి కీవర్డ్, ఇది బాగా ఇంపార్టెంట్. ERGONWORK. ఇక్కడ ఫోబియా అని అంటే ఫియర్, PHOBIA అంటే FEAR. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఫోబియాస్లో క్లాస్ట్రోఫోబియా, CLAUSTROPHOBIA. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్. ఫియర్ ఆఫ్ CLOSED, క్లోజ్డ్, SPAC, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ స్పేసెస్. ఆక్రోఫోబియా, ACROPHOBIA. ఆక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ HEIGHTS, ఫియర్ ఆఫ్ హైట్స్ మీద భయం. అండ్ యాంథోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫ్లవర్స్, FEAR ఆఫ్ FLOWERS, ఫ్లవర్స్. సోషియోఫోబియా అని అంటే సోషల్ ఇంటరాక్షన్స్, దానికి సంబంధించి ఫోబియా, ఇదే మ్యాచ్ అవుతుంది. బట్ పబ్లిక్ స్పీకింగ్ అని అంటే ఓన్లీ గ్లాసోఫోబియాకి వస్తుంది. మరి సోషియోఫోబియా అంటే ఏందో నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, చూద్దాం. ఓకే, బట్ పబ్లిక్ స్పీకింగ్ వచ్చేసరికి గ్లాసోఫోబియా, GLOSSO. Okay, glossophobia refers to fear of public speaking. Anthophobia is fear of flowers. Okay, ergophobia is fear of workspace. Okay, మరి ఇంకో సోషియోఫోబియా అని అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ చెక్ ది ఇంటర్నెట్. ఓకే గైస్, సోషియోఫోబియా అని అంటే నాకు కూడా తెలియట్లేదు, ఇంటర్నెట్లో కూడా ఎతికితే దొరకట్లేదు, అదేదో ర్యాండమ్ పదం అనుకుంటా. మీకు కానీ దొరికితే కింద కామెంట్ చేయండి, ఇంటర్నెట్లో వెతికి సోషియోఫోబియా అంటే మీనింగ్ ఏంటి అని. ఈ చూద్దాం. ద స్పోక్స్ పర్సన్ రిఫ్యూజ్డ్ టు కామెంట్ until the investigation would be completed to avoid jeopardizing ongoing process. The spokesperson refused to comment until the investigation would be completed to avoid jeopardizing. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇక్కడే ఎర్రర్ కనిపించేస్తుంది, వుడ్ బి కంప్లీటెడ్ అని అనవసరం. ద స్పోక్స్ పర్సన్ రిఫ్యూజ్డ్ టు కామెంట్ అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ వాస్ కంప్లీటెడ్ టు అవాయిడ్ జెపడైజింగ్ ఆన్గోయింగ్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే మొత్తం మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది, అందుకని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడతా అని అన్నాడు. వుడ్ బి కంప్లీటెడ్ అని అంటే ఫ్యూచర్కి సంబంధించి మాట్లాడుతున్నాం. ఓకే, ఫ్యూచర్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ వుడ్ బి కంప్లీటెడ్ అనేది రాదు, లేదా
పాస్ట్లో జరిగిన దాని గురించి. హీ రెఫ్యూజ్డ్ టు ఓపెన్ హిజ్ మౌత్ అంటిల్ ద ట్రూత్ వుడ్ బి రివీల్డ్, ట్రూత్ వుడ్ బి కంప్లీటెడ్. ఆడ నిజం బయటకు వచ్చేంత వరకు, కోర్స్ వుడ్ బి అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఎలా చూసినా సరే. ట్రూత్ అంటిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, వుడ్ బి అనేది ఫ్యూచర్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి సంబంధించి వెళ్ళిపోతుంది అది. ఓకే, కాబట్టి వుడ్ బి అనేది రాదు. వర్ హీ టు హ్యావ్ రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ ద క్రైసిస్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్ ఫార్ ఎర్లియర్ దాన్ ఇట్ అల్టిమేట్లీ వాస్, సేవింగ్ వాల్యుబుల్ డిప్లొమాటిక్ క్యాపిటల్. ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఉంది. మీకు ఎందుకు అనిపిస్తుందో చూసారా? హ్యాడ్ హీ రిప్లైడ్ ఎర్లియర్, REPLIED EARLIER, I would have responded, RESPONDED. ఆడగా నాకు ఎర్లీగా రిప్లై ఇచ్చుంటే నేను రిప్లై ఇద్దును. ఇక్కడ కూడా చూడండి, వర్ హీ టు హ్యావ్ రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ ద క్రైసిస్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్, ఐ వుడ్ హ్యావ్ రెస్పాండెడ్. ఇక్కడ కూడా అంతే, వర్ హీ టు హ్యావ్ కాదు, హ్యాడ్ హీ రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ ద క్రైసిస్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్ ఫార్ ఎర్లియర్ దాన్ ఇట్ అల్టిమేట్లీ వాస్. ఇదంతా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఈ సెంటెన్స్ అంతా కూడా మేము టైం వేస్ట్ చేయించడానికి ఇచ్చాడు. మనకి మెయిన్ సెంటెన్స్ ఇక్కడ ఉంది చూడండి, హ్యాడ్ హీ రెస్పాండెడ్ ప్రియంప్లీ, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ V2 అంటే ఇది రెస్పాండెడ్, RESPONDED, రెస్పాండెడ్ ద క్రైసిస్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్ ప్లస్ కుడ్ హ్యావ్, COULDHAVEBEN అవర్టెడ్. ఓకే, V3, హ్యాడ్ ప్లస్ V3. ఓకే, హ్యాడ్ హీ రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ, ఇక్కడ 2 సార్లు V3 రాశాను. ఇది V2 కూడా రెస్పాండ్ కాదు, V3ఏ. హ్యావ్ బీన్ అవర్టెడ్. ఓకే, ఇక్కడ V3 ఉంటే ఇక్కడ కూడా V3 ఉండాలి. ప్యారలలిజం, PARALLELISM, అదే రూల్ అనమాట, అదే రూల్. బట్ మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ని, ఇటువంటి సెంటెన్స్లో 5-6 గుర్తుంచుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు చదువుతుంటేనే వచ్చేస్తుంది. రూల్స్ గిల్స్ అనేవి అవసరం ఉండదు. బట్ ఒకసారి రూల్ అయితే మీరు చదవాల్సిందే. 120 గ్రామర్ రూల్స్ అని వంశీ నన్ను అడుగుతూ ఉంటాడు. బట్ నా దగ్గర కూడా మెటీరియల్ లేదు దాని గురించి చెప్పడానికి. సో అందుకని ఇష్యూ అనమాట. సో మీ దాని మెటీరియల్ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. 120 గ్రామర్స్ ఒకసారి లుక్ అయితే వేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, వర్ హీ టు హ్యావ్ రెస్పాండెడ్ కాదు, ద కరెక్ట్ సెన్స్ షుడ్ బిగిన్ హ్యాడ్ హీ రెస్పాండెడ్ ఫ్రాంప్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద అక్యూజ్డ్ వాస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ హైడింగ్ ఇన్ ద హిల్స్, ఇది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్, ACTIVE, యాక్టివ్ PASSIVE, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం అనమాట. చూద్దాం. ద అక్యూజ్డ్ వాస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ హైడింగ్ ఇన్ హిల్స్ బిఫోర్ బీయింగ్ క్యాప్చర్డ్. ఓకే, సబ్జెక్ట్ ఇది వచ్చేసి సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్, ఇది టు హ్యావ్ బీన్ హైడింగ్ ఇన్ ద హిల్స్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, కానీ ఇక్కడ హిల్స్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, కానీ ద అక్యూజ్డ్ వాస్ బిలీవ్డ్ టు బీ హైడింగ్ ఇన్ హిల్స్ బిఫోర్ బీయింగ్ క్యాప్చర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఓకే, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఒకసారి చూద్దాం. ఇంకొకటి హ్యావ్ బీన్ అని ఉంది కదా. సో క్వశ్చన్లో ఇది ప్యాసివ్ వాయిస్. సో దీన్ని యాక్టివ్ వాయిస్లో మార్చినప్పుడు ఓన్లీ హ్యావే వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఎక్కడ కూడా హ్యావ్ అనేది లేదు. సో ఇది ఏంటి, ఇది మెయిన్ వెర్బ్ కాదు, ఇది మెయిన్ వెర్బ్ కానే కాదు. మెయిన్ వెర్బ్ వచ్చేసి ఇది, వాజ్ వచ్చేసి మెయిన్ వెర్బ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ లేదు. ఓకే, సో హ్యావ్ అనే దాన్ని మనం ఇగ్నోర్ చేసేద్దాం. అదొక క్లూ ఇచ్చాడు మనకి ఆప్షన్స్ ద్వారా. ఓకే, హ్యాడ్ అనేది వచ్చింది ఇక్కడ, హ్యాడ్ అని వచ్చేసింది. నో, అది మ్యాటర్ అవ్వదు. వాజ్ హ్యాస్ బీన్ హైడింగ్, V1 ప్లస్ ఇంగ్ ఉంది, V1 ప్లస్ ఇంగ్ ఉంది. సో ఆప్షన్స్లో కూడా V1 ప్లస్ ఇంగే ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ హిడెన్ ఉంది, సో కాదు. ఇక్కడ వాస్ హైడింగ్. ఓకే, ద అక్యూజ్డ్ బిలీవ్డ్ హీ వాస్ హైడింగ్ ఇన్ ద హిల్స్, వాడినే కొండలో దాక్కున్నాను ఆడు నమ్ముకున్నాడంట. ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, దీన్ని ఎలిమినేట్ చేస్తాం మనం. ఈ రెండే కాదు, మన ఛాన్స్ ఇప్పుడు 50-50 అని చూద్దాం. ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాడ్ బీన్ హైడింగ్ ఇన్ హిల్స్. హ్యాడ్ బీన్ అనేది రాకూడదు, ఎందుకంటే హ్యావ్ బీన్ అనే ఉంది. ద అక్యూజ్డ్ వాస్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ హైడింగ్
ఓకే, హ్యాడ్ బీన్ హైడింగ్ ఇన్ ద హిల్స్. ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాడ్ బీన్ హైడింగ్ ఇన్ ద హిల్స్. ఓకే, కానీ హ్యాడ్ వచ్చింది, అది ఒక్కటి కొంచెం దెబ్బ కొడుతుంది. బట్ ఇక్కడ చూద్దాం, ద అథారిటీ బిలీవ్ ద అక్యూజ్డ్ వాస్ హైడింగ్ ఇన్ ద హిల్స్. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ కాదు, హ్యాడ్ అనేది ఉండకూడదు, ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ లేదు, హ్యావే ఉంది కాబట్టి ఇక్కడ కూడా హ్యావే ఉండాలి. ద అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అని వస్తే ఓకే, ఇది మ్యాచింగ్ అవుద్ది అనుకుంటాం, కానీ బీన్ అనేది కూడా ఉండకూడదు. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అథారిటీ బిలీవ్డ్ ద అక్యూజ్డ్ వాస్ హైడింగ్ ఇన్ ద హిల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బిలీవ్డ్ ద అక్యూజ్డ్ హైడింగ్ ఇన్ ద హిల్స్ చూసారు కదా, ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ సీనియర్ దాన్ మీన్ ఏజ్. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం వెర్బ్ ప్లస్ ఓఆర్ ప్లస్ టు వస్తుంది, మ్యాక్సిమం అదే. లైక్ సుపీరియర్ టు, SUPERI OR, సుపీరియర్ ప్లస్ టు, ఇన్ఫీరియర్ టు, INFERIOR, ఇన్ఫీరియర్ ప్లస్ టు. ఓకే, ఇన్ని వస్తాయి ఈ క్వశ్చన్ చూసారు కదా, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు ఇలాగా. సో సీనియర్ దాన్ మీ అని రాకూడదు, సీనియర్ టు మీ అనే రావాలి, సీనియర్ టు మీ అని రావాలి. ఇక్కడ రెండు వచ్చినాయి, బై ఏజ్, ఇన్ ఏజ్. హీ సీనియర్ టు మీ ఇన్ ఏజ్, ఇన్ ఏజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏజ్కి ఇన్ వస్తుంది, సీనియర్ ఇన్ ఏజ్. ఓకే, సీనియర్ టు మీ ఇన్ ఏజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ హీ సీనియర్ టు మీ ఇన్ ఏజ్. ఇదంతా పాజ్ చేసి చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ అంతా పెద్ద ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద సెంటెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ ద 4 గివెన్ ఆప్షన్స్. ఓకే, డైరెక్ట్, ఇండైరెక్ట్, డైరెక్ట్ INDIRECT, ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది చూద్దాం. హీ సెడ్ హీ విల్ బీ హియర్ బై నూన్. ఇక్కడ ఫస్ట్ నాకైతే హియర్ కనిపించింది, హియర్ కాస్త ఏమవుతుంది, THERE, దేర్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్లో. ఐ సెడ్ అని ఉంది, ఐ సెడ్ దట్, దట్ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది, దట్ వచ్చింది. ఐ సెడ్ హీ షెల్, ఇది కాదు. ఐ సెడ్ హీ, ఈ రెండు అయితే కావు, ఈ రెండు ఉన్నాయి. ఓకే, దేర్ ఉందా, ఇక్కడ హియర్ ఉంది, సో ఇది కూడా కాదు, ఎలిమినేట్ చేసి పడేస్తా. దేర్, ఐ సెడ్ దట్ హీ వుడ్ బి దేర్ బై నూన్. హీ కాస్త హీ అవుతుంది. ఓకే, విల్ కాస్త వుడ్ అయింది. ఓకే, ఎందుకనంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్, ఈ స్పీచ్ మారుతున్నప్పుడు V1 కాస్త V2 అయిపోతుంది. ఓకే, V2 కాస్త V3 అయిపోతుంది వెర్బ్ ఫామ్లో. హ్యాజ్ ఉంటే హ్యాజ్, హ్యావ్ అని కానీ ఉందనుకోండి, అది హ్యాడ్ అయిపోతుంది. అది గుర్తుంచుకోండి. ఒక స్టెప్ వెనక్కి వెళ్తాం పాస్ట్లోకి. ఓకే, హీ సెడ్ దట్ హీ వుడ్ బి దేర్ బై నూన్. ఓకే, హియర్ కాస్త దేర్ కూడా అయిపోయింది, ఇక్కడ కాస్త అక్కడ అయిపోద్ది. ఓకే, అది గుర్తుంచుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, 2-3 ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అదేం పెద్ద ఇష్యూ కాదు. నా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియో కూడా చూడండి ఒకసారి కావాలంటే, మీకు అలవాటు. ఐ సెడ్ దట్ హీ వుడ్ బి దేర్ బై నూన్. ఓకే, అది కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సపోరిఫిక్, సపోరిఫిక్ అంట ఏంది, స్టిమ్యులేటింగ్, డ్రౌజీ, స్లీప్ ఇండ్యూసింగ్, సెడేటివ్. ఈ 3 ఒకే మీనింగ్ కింద ఉన్నాయి. డ్రౌజీ అంటే మత్తుగా ఉండడం, నిద్రమత్తుగా, బద్ధకంగా లేచి. స్లీప్ ఇండ్యూసింగ్, మత్తు, నిద్రమత్త. సెడేటివ్, మత్తించే ఇంజెక్షన్, మనకి డాక్టర్స్ ఎక్కువ వాడతారు, ఏం సెడేటివ్ ఇచ్చావి తనకి, ఏం సెడేటివ్ అని. స్టిమ్యులేటింగ్ అని అంటే కొంచెం ఎనర్జెటిక్ చేయడం, నిద్ర లేపడం, అటువంటిది అనమాట. లైక్ ఇప్పుడు మార్నింగ్ కాఫీ, MORNING COFFEE, ఈ స్టిమ్యులేటింగ్, STIMULATING, స్టిమ్యులేటింగ్ టు ఎనర్జీ, ENERGY, ఎనర్జీ. ఇది ఏదో ర్యాండంగా రాసాను, నాకు కాఫీ ఏం అలవాటు కాదు జనరల్గా, బట్ ఏదో కాఫీ అని చెప్పేసి వచ్చింది రాసాం. మార్నింగ్ కాఫీ స్టిమ్యులేటింగ్. చాలా మంది పొద్దున కాఫీ తాగానే ఎనర్జెటిక్ ఫీల్ అవుతారు, సో వాళ్ళు ఇలా చెప్తారు, మార్నింగ్ కాఫీ స్టిమ్యులేటింగ్ టు మీ అని, ఎనర్జీ అని కాదు, టు మీ అని చెప్తారు. ఓకే, స్టిమ్యులేటింగ్ కదా. సూపర్ఫిక్ అని అంటే లేజినెస్, బద్ధకం, అది గుర్తుంచుకోండి. ఓకే, చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఏ పర్సన్ హూ అపోజెస్ అఫీషియల్ పాలసీ. ఏ పర్సన్ హూ అపోజెస్ అఫీషియల్ పాలసీ. నేను ఫస్ట్ ఎజిటేటర్ అని పెట్టుకున్నా, కానీ ఎజిటేటర్ కాదు. ఎజిటేటర్ అంటే ఏంది అని అంటే గొడవలు చేసేవాడు, ధర్నాలు చేసేవాడు ఆడిని అంటాడు. యాక్టివిస్ట్ అని అంటే ఏంటి, యానిమల్ యాక్టివిస్ట్, హెల్ప్ యాక్టివిస్ట్, యానిమల్స్ కోసం, వాళ్ళ కోసం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బోర్డులు పట్టుకుని నిలబడి అది చేసేవాడిని యాక్టివిస్ట్ అని అంటారు. ఏథీస్ట్ అని అంటే దేవుడిని నమ్మని వారు. ఓకే, అదనమాట ఏథీస్ట్. బట్ నాకు తెలిసినంత ఇండియాలో ఏథీస్టులు చాలా తక్కువ ఉన్నారు. అండ్ డిస్సిడెంట్ అని అంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏ పర్సన్ హూ అపోజెస్ అఫీషియల్ పాలసీ. డిస్సిడెంట్ అని అంటే తన యొక్క వ్యతిరేకతని బయట పెట్టేవాడిని డిస్సిడెంట్ అంటారు. ఏ పర్సన్ హూ అపోజెస్ అఫీషియల్ పాలసీని డిసిడెంట్ అని అంటారు అనమాట. ఎజిటేటర్ అనేది ఏంటంటే ఒక ధర్నా చేయడం, గొడవ చేయడం, అదంతా చేసేవాళ్ళని ఎజిటేటర్స్ అని అంటారు. ఓకే,
చూడండి ఇక్కడ ఎజిటేటర్ సమ్మన్ హూ స్టిర్స్ అప్ పబ్లిక్ ఫీలింగ్స్ ఆర్ ప్రొటెస్ట్స్. ఓకే, వాళ్ళని చేసే వాళ్ళని ఎజిటేటర్ అని అంటారు. ఓకే, యాక్టివిస్ట్ అంటే పర్సన్స్ హూ క్యాంపెయిన్స్ అబౌట్ బ్రింగ్ పొలిటికల్ ఆర్ సోషల్ చేంజ్. యానిమల్ యాక్టివిస్ట్ వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేటోళ్ళని యాక్టివిస్ట్ అని అంటారు. ఓకే, మీకు తేడా తెలిసింది అనుకుంటా. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్టికల్ ఆఫర్స్ ఎ డాష్ క్రిటిక్ ఆఫ్ కాంటెంపరీ ఎడ్యుకేషనల్ పారాడైమ్స్. పారాడైమ్స్ అని అంటే అర్థమైంది, ఫస్ట్ మనకు అది తెలియాలి. పారాడైమ్స్ అని అంటే పద్ధతులు, పద్ధతులు అని అర్థం అనమాట. కొన్ని జస్ట్ ఇంకా సోషల్ నార్మ్స్, SOCIAL సోషల్ నార్మ్స్ ఆర్ స్టిగ్మా, STIGMA నార్మల్, NORML జనరల్, స్టిగ్మా. అలాగే పద్ధతులు అలాగే ఉండిపోయింది. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే స్కూల్ తీసుకోండి, SCHOOL. చాలామంది మనకి ఏజ్ ఓల్డ్ పద్ధతి ఏంటంటే టీచర్లు గొడ్డును బాదినట్టు బాధతారు స్టూడెంట్స్, తప్పున్నా లేకపోయినా సరే బాధేసి ఫైనల్లీ ఏం చెప్తారు అని అంటే మీ మంచి కోసమే గురువు చెప్పేది వినాలి, టీచర్ ఎప్పుడో మీ మంచి కోసమే, ఉత్తినే మిమ్మల్ని కొడితే ఏమొస్తుందని. కానీ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఎడ్యుకేషన్ సిస్టంలో వన్ ఆఫ్ ద దరిద్రం అది. ఎస్పెషల్లీ మన శ్రీ చైతన్య నారాయణలో ఉత్తినే రీజన్ లేకుండా 4 పీకేసి చిన్న దానికి కూడా పెద్ద పనిష్మెంట్లు ఇచ్చేసి మీరు బాగుపడాలని చెప్పేసి ఇలా చేస్తున్నాము, అంతకుమించి వేరే ఏం లేదు మాకేమొస్తుంది అని టీచర్ అలా ఫ్రస్ట్రేషన్ అంతా స్టూడెంట్స్ మీద చూపించేసుకుని ఫైనల్లీ అదొక సోషల్ నాన్ మారుతుంది. అండ్ స్టూడెంట్స్ కూడా అవును కొట్టింది మా మంచి కోసమే కొట్టారు, ఆయనకేమొస్తుంది మమ్మల్ని కొట్టడం వల్ల అలాగని చెప్పేసి అలాగే నమ్ముతూ ఉంటారు. సో అది స్టిగ్మా పారాడైమ్స్ అనమాట అంటారు అనమాట అలాంటి పద్ధతుల్ని. ఎడ్యుకేషనల్ పారాడైమ్ అనేది ఇక్కడ కూడా అదే. ద ఆర్టికల్ ఆఫర్స్ ఏ డాష్ క్రిటిక్ ఆఫ్ కాంటెంపరీ. తారో గోయింగ్ క్రిటిక్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. తారో గో త్రూ క్రిటిక్, తారో గోయింగ్ కాదు, THOROUGH, THRO త్రూ గోయింగ్ కాదు, తారో గోయింగ్ క్రిటిక్ ఆఫ్ కాంటెంపరీ ఎడ్యుకేషనల్ పారాడైమ్స్. ఆర్టికల్ ఎవడో పుస్తకం రాశాడు సేమ్ ఇలాగే. ఈ పద్ధతులు ఏంది, వ్యవహారం ఏంది, ఇది మారాలి, చండాలం, దరిద్రం అని ఎవడో రాశాడు అనమాట ఆర్టికల్. దాన్ని తారో గోయింగ్ కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ అంతా క్రిటిసైజ్ చేస్తుంది ఎడ్యుకేషనల్ పారాడైమ్స్ని అని. ఓకే, తారో గోయింగ్ ఇస్ ద కరెక్ట్ కొలొకేషన్ అండ్ ఈజ్ యూజ్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ డన్ థారోలీ ఆర్ కాంప్రహెన్సివ్లీ. డీప్గా స్టెప్ బై స్టెప్ చెక్ చేసిన దాన్ని తారో గోయింగ్ అని అంటారు అనమాట. ఓకే, గో త్రూ అనేది కరెక్ట్ కాదు, త్రూ గోయింగ్ అనేది అస్సలు మ్యాచే కాదు. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, నాట్ ఓన్లీ డస్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద స్ట్రక్చరల్ గ్యాప్స్. నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో కూడా రావాలి, బట్ ఆల్సో వచ్చింది. బట్ ఆల్సో ఇట్ ఓవర్లుక్స్. నాట్ ఓన్లీ డస్ ద రిపోర్ట్ ఫెయిల్ కాదు, ఇక్కడ ఓవర్లుక్స్ అని వచ్చింది, ఇక్కడ ఫెయిల్స్ అని రావాలి. ఓకే, లేదా ఇక్కడ ఓవర్లుక్ అని రావాలి. నాట్ ఓన్లీ డస్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద స్ట్రక్చరల్ గ్యాప్స్ బట్ ఆల్సో ఇట్ ఓవర్లుక్స్ ద మోర్ ప్రెస్సింగ్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ ఎక్స్క్లూజన్ విచ్ అకార్డింగ్ టు యాక్టివిస్ట్ హ్యావ్ బీన్. ఓకే, ఇక్కడ ఇంకో ఎర్రర్ కూడా ఉంది. విచ్ ప్రెస్సింగ్ ఇష్యూ అనేది సింగులర్ నౌన్. ప్రెస్సింగ్ ఇష్యూ అనేది సింగులర్ నౌన్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇదంతా మధ్యలో ఆఫ్ కమ్యూనిటీ విచ్ అకార్డింగ్ టు యాక్టివిస్ట్ హ్యావ్ అంటే ప్లూరల్, PLURAL, హ్యావ్ అంటే ప్లూరల్ అవుతుంది. బట్ ఇక్కడ ఇష్యూ ISSUE ఇష్యూ అనేది ఉంది, సింగులర్ నౌన్. ఇక్కడ హ్యావ్ బదులు హ్యాజ్ రావాలి. ఓకే, నాట్ ఓన్లీ డస్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్. ఇక్కడ డస్ వచ్చేసరికి ఇది ఫెయిల్స్ కింద మీనింగ్ వస్తుంది అనమాట. సో డస్ వచ్చేసింది. ఓకే, సో ప్రాబ్లం బట్ ఆల్సో ఓవర్ లుక్స్. ఓకే, డస్ ప్లస్ V1 ఓవర్ లుక్స్, V1 ప్లస్ ES అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, అది మా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఇష్యూ సింగులర్ ఉంది, హ్యావ్ అనేది ప్లూరల్ ఉంది. సో హ్యాజ్ అనేది రావాలన్నమాట. హ్యావ్ చేంజెడ్ టు హ్యాజ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, హ్యావ్ ఈస్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ హ్యాస్. దేర్ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మాంక్ క్యారీడ్ ఎ క్రేవ్డ్ క్వశ్చన్. ఇది కూడా హోమోనిమ్ క్వశ్చన్, HOMONYM. ద మాంక్ క్యారీడ్ ఇంటూ ద శాంచువరీ. శాంచువరీ అని అంటే ఇప్పుడు క్రాస్ ఇయర్ అనే దాని గురించి మాట్లాడుతాం. క్రాస్ ఇయర్స్ అబౌట్ సెర్మన్ క్రాస్ ఇయర్ వాస్ 12. ఓకే, క్రాస్ ఇయర్ అంటే ఏంటి అని అంటే జనరల్గా చర్చిని పట్టుకునే సిలువ ఉంటుంది కదా, సిలువ ఉంటుంది కదా, సేమ్ ఇలాగుంటుంది. సో దాన్ని క్రాస్ ఇయర్ అని అంటారు అనమాట. సో ఇక్కడ చూద్దాం. ద ఫ్లోర్ ఇస్ స్టాండెడ్ వైట్ క్రాస్ ఇయర్స్ టు ద బొకెట్. ఇది డిఫరెంట్, ఇదే ఆన్సర్. బట్ ఇక్కడ చూడండి, ద బిషప్ అంటే చర్చ్ ప్రీస్ట్, దానికి సంబంధించి ఉంటుంది. క్రాస్ ఇయర్ గ్లీమ్డ్ అండర్ ద క్యాండిల్ లైట్లో బాగా వెలిగింది. సో ఇది కాదు. ద మ్యూజియం డిస్ప్లేడ్ గిల్డెడ్ 14th century క్రాస్ ఇయర్. 14th centuryలో ఉన్న సిల్వర్ గురించే మాట్లాడుతుంది ఇక్కడ కూడా సెంటెన్స్. సో క్రాస్ ఇయర్ సేమ్ మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. మాంక్ చర్చ్ ప్రీస్ట్
క్రాసియర్ని శాంక్చురీలోకి తీసుకెళ్ళడనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ కూడా చర్చ్ ఇదే మీనింగ్ వస్తుంది. ఓకే, ద అబౌట్ సెరమనీ క్రాసియర్ వాస్ టోలెడ్, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే మీనింగ్ వస్తుంది. సో ఇది ఇదే మీనింగ్ వస్తుంది, ఇది కూడా ఇదే మీనింగ్ వస్తుంది. ఇది ఒక్కటే, ఫ్లోరిస్ట్ యాడెడ్ వైట్ క్రాసియర్స్ టు ద బొకే. క్రాసియర్స్ అని అంటే ఒక రిబ్బన్ లాంటిది, ఫ్లవర్స్ అనమాట. సో ఆ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్లోరిస్ట్ యాడెడ్ వైట్ క్రాసియర్స్ టు ద బొకే. ఈ హోమోనిమ్ అనే క్వశ్చన్ బాగా తలనొప్పి క్రియేట్ చేసే క్వశ్చన్లే, మీరు కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి మనం. అది నేను ఒక సెపరేట్ సెట్ తీసుకొస్తా హోమోనిమ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. కావాలా వద్దా అని కింద కామెంట్ చేయండి హోమోనిమ్ క్వశ్చన్స్ మీకు నచ్చితే. లెట్స్ గెట్ ఆన్ ఇట్. ఆప్షన్ ఇస్ ఎగ్జామ్ ద ఫ్లోరిస్ట్ యాడెడ్ వైట్ క్రాసియర్ టు ద బొకే. ఇక్కడ ద వర్డ్ క్రాసియర్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ హోమోనిమ్. ఇట్ రిఫర్స్ టు టైప్ ఆఫ్ ఫర్న్ ప్లాంట్ విత్ కర్ల్డ్ ఫ్రాండ్స్ అండ్ రిజెంబుల్ షెపర్డ్స్ క్రూక్. ఓకే, షెపర్డ్స్ క్రూక్ అని అంటే బహుశా గొర్రెల కాపర్లు తీసుకెళ్లే కర్ర లాంటిది అనేదో చెప్తున్నట్టుంది నాకు. నెక్స్ట్ క్వశ్చన్, ద జువాలిస్ట్. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ ఆఫ్ ద సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి చాలా పెద్దగా ఉంది. ద జువాలిస్ట్ వార్న్డ్ దట్ ద ఐలాండ్స్ క్యారింగ్ కెపాసిటీ మైట్ బి ఎక్సీడెడ్. షుడ్ ఇన్వేజివ్ స్పీసీస్ ప్రొలిఫరేట్ అన్చెక్డ్. ఓకే, ద జువాలిస్ట్ వార్న్డ్ దట్. వార్న్డ్ దట్ అని ఉంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. క్వశ్చన్ మనకి ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూద్దాం. ద జువాలిస్ట్ సెడ్. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. ద ఐలాండ్స్ క్యారింగ్ కెపాసిటీ విల్ బి ఎక్సీడెడ్ ఇఫ్ ఇన్వేజివ్ స్పీసీస్ ప్రొలిఫరేట్ అన్చెక్డ్. ఓకే, ఇది దగ్గరగా ఉంది, మ్యాచ్ అవుతుంది. ఓకే, ద జువాలిస్ట్ సెడ్ షుడ్ ఇన్వేజివ్ స్పీసీస్ హ్యావ్ ప్రొలిఫరేటెడ్ అన్చెక్డ్. హ్యావ్ అనేది ఉందా ఇక్కడ? నో. హ్యావ్ అనేది క్వశ్చన్లోకి ఎట్లా వస్తుంది? హ్యావ్ వస్తే ఇక్కడ హ్యాడ్ వచ్చేస్తుంది కాబట్టి హ్యావ్ ఉంది కాబట్టి ఇది కాదు. ఓకే, ద జువాలిస్ట్ సెడ్ ద ఐలాండ్స్ క్యారింగ్ కెపాసిటీ మైట్ బి ఎక్సీడెడ్ షుడ్ ఇన్వేజివ్ స్పీసీస్ ప్రొలిఫరేట్ అన్చెక్డ్. ఓకే, మైట్ బి ఎక్సీడెడ్, షుడ్ మైట్ ఎక్సీడ్ అనేది కూడా ఉండొచ్చు, మైట్ ఎక్సీడ్ అనేది కూడా ఉండాలి. ఓకే, బట్ విల్ బి ఎక్సీడెడ్ అని ఉంది ఇక్కడ, విల్ బి ఉంది ఇక్కడ. సో మైట్ ఉన్నప్పుడు మైటే ఉండాలి క్వశ్చన్లో కూడా. విల్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా కాదు మనకి. ఇది కూడా అనుకున్నా అది అవ్వలేదు. ద జువాలిస్ట్ సెడ్. ఓకే, మైట్ బి ఎక్సీడెడ్ షుడ్ ఇన్వేజివ్ స్పీసీస్ ప్రొలిఫరేట్ అన్చెక్డ్. ఓకే, ప్రొలిఫరేట్ మీనింగ్ అని అంటే ఏంది అని అంటే మల్టిప్లై, MULTIPLY. ఇన్వేజివ్ స్పీసీస్ లైక్ ఇప్పుడు ఒక పొలం ఉంది, పొలంలో మనం ఒక గార్డెన్ ఉంది, గార్డెన్లో ఓన్లీ మనం తేనెటీగలే పెంచుతున్నాం. బట్ తేనెటీగలకి హార్నెట్ అనే ఒక ఇన్వేజివ్ స్పీసీస్ ఉంది. అది కానీ వ్యాపించింది అనుకోండి, మొత్తం తేనెటీగల జాతి అంతరించిపోద్ది. ఆ గార్డెన్లో ఉన్న తేనెటీగలన్నింటినీ చంపేస్తుంది అది. ఓకే, సో అదొకటి అలా చూసుకోవాలన్నమాట. ద జువాలిస్ట్ సెడ్ ఇఫ్ ఇన్వేజివ్ స్పీసీస్ ప్రొలిఫరేట్ అన్చెక్డ్ ద క్యారింగ్ కెపాసిటీ హ్యాడ్ బీన్ ఎక్సిటెడ్. ఇక్కడ హ్యాడ్ వచ్చేసింది. సో ఇది కూడా కాదు. హ్యాడ్ అనేది ఇక్కడ క్వశ్చన్ ఇండైరెక్ట్ స్పీచ్లోనే హ్యాడ్ లేనప్పుడు డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఎందుకు వస్తుంది? హ్యాడ్ రాకూడదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ద జువాలిస్ట్ సెడ్ ద ఐలాండ్స్ క్యారింగ్ కెపాసిటీ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హీ సెడ్ ఐ బాట్ ఎ న్యూ ల్యాప్టాప్. ఇది కూడా న్యూ. హీ సెడ్ దట్ ఐ బాట్ ఎ న్యూ ల్యాప్టాప్. ఐ బాట్ ఇదేంటి? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఉంది ఇది మొత్తం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవ్వాలి? పాస్ట్ పెర్ఫెక్ట్ కావాలి. పాస్ట్ పెర్ఫెక్ట్కి మారాలి. పాస్ట్ పెర్ఫెక్ట్కి మారాలంటే హ్యాజ్, హ్యావ్ లేదా పాస్ట్ పెర్ఫెక్ట్ అని అంటే హ్యాడే వచ్చేస్తుంది. హ్యాడ్ వచ్చేస్తుంది. పాస్ట్ టెన్స్ నుంచి పాస్ట్ పెర్ఫెక్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, హ్యాజ్ ఉంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కిందకి వెళ్తుంది. హ్యాజ్, హ్యావ్ ఉంటే. సో పాస్ట్కి వెళ్ళింది. పాస్ట్ కంటే ముందు, పాస్ట్ కంటే ఇంకా పాస్ట్ ఏముంటుంది? పాస్ట్ పెర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, he said that he had bought a new laptop. ఇదే కరెక్ట్ ఆన్సర్. బట్ చూద్దాం. he said that he buys a new laptop. he buys a new laptop అని అంటే నేను కొనుక్కోబోతున్నాను అని చెప్తున్నట్టుంది. అది మ్యాచ్ అవ్వదు. he said that he was buying a new laptop. కొనుక్కుంటున్నాను, ప్రెజెంట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ ఎందుకు వచ్చింది? ప్రెజెంట్ కంటిన్యూస్ రాకూడదు. he said that I bought a new laptop, past tense. he said that he has bought a new laptop. ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. హ్యాజ్ వచ్చింది. ప్రెజెంట్ పెర్ఫెక్ట్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్. మనం పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు దానికంటే ఇంకా వెనక్కి పోవాలి కానీ ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అని ముందుకెందుకు పోతాం? సో ఇది కూడా అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి ఇదే. హీ హ్యాడ్ బాట్ ఏ న్యూ ల్యాప్టాప్. హ్యాడ్ అనేది V3 పాస్ట్ టెన్స్, పాస్ట్ పెర్ఫెక్ట్. ఇది పాస్ట్లో ఉంటే దానికంటే ఇంకా ప్రీవియస్ పాస్ట్ ఏమవుతుందంటే పాస్ట్ పెర్ఫెక్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో రూలు. ఓకే, చేసాము. ఇది చూడండి సెంటెన్స్ అరేంజ్మెంట్.
మనం ఈ సెంటెన్స్ అరేంజ్మెంట్ ఉన్నంత దరిద్రమైంది ఏంది అని అంటే మనకి ఎగ్జామ్ టైంలో టైం సరిపోదన్న కంగారులో టపా రాంగ్ ఆన్సర్లు పెడతాం. 1కి 5 సార్లు చూసి పెట్టాలి. అయినా చేసినా సరే ఈ టెక్నిక్ ఫెయిల్ అవుతుంది నాకు. సో మీకు కానీ దీన్ని ఇంకా చేసే మంచి టెక్నిక్ ఏమైనా ఉంది అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని నేర్చుకుని మీకు కూడా చెప్తాను. మన వ్యూయర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. చూద్దాం. ఏ కీ స్ట్రాటజీ ఇస్ టు డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్. ఫస్ట్ మనకి బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ INTRO ఇంట్రో సెంటెన్స్ ఏది అని ఎతుకుదాం ఫస్ట్. ఏ కీ స్ట్రాటజీ ఇస్ టు డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్. ఏ కీ స్ట్రాటజీ అని అంటే ఆల్రెడీ ఒక దాని గురించి ఏదో ఉంది, దానికి ఒక ప్లానింగ్ వేయడానికి స్ట్రాటజీ అంటే ప్లాన్ వేస్తున్నాం. ఏ కీ ప్లానింగ్ ఈజ్ అని అర్థం అనమాట. సో ప్లాన్ దేనికి, ఏ ప్రాబ్లంకి మనకు తెలియదు. సో ఇది కాదు. ఫస్ట్ 1 వచ్చింది అయితే కాదు ఆప్షన్, దాన్ని ఎలిమినేట్ చేసేసా. తర్వాత టు మిటిగేట్ ద వర్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ద గ్లోబల్ కమ్యూనిటీ మస్ట్ డ్రాస్టికల్లీ రెడ్యూస్ ఇట్స్ రిలయన్స్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ఎనర్జీ ప్రొడక్షన్. ఓకే, ఇది 2 అయ్యే ఛాన్స్ ఉంది. 2 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 2ని పక్కన రాసుకుందాం. ఓకే, టు మిటిగేట్ ద వర్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వచ్చే దరిద్రాన్ని అంతా మనం పోగొట్టడానికి మనం కార్బన్ ఎఫిషియన్సీని తగ్గించాలి, కార్బన్ ఎనర్జీని తగ్గించాలి, కార్బన్ ఇంటెన్సివ్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి తగ్గించాలి అని చెప్తుంది. ఓకే, ఏ కీ స్ట్రాటజీ ఇస్ టు డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్ ట్రాన్సిషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ టు రిన్యూవబుల్ ఆల్టర్నేటివ్స్ సోలార్, విండ్, జియోథెర్మల్. ఓకే, సో 2 తర్వాత 1 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, మ్యాచ్ అవుతుంది. ఆప్షన్స్లో 2-1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 2-1 ఉంది, 2-3 ఉంది. 3 ఏమవుతుంది, దిస్ షిఫ్ట్ టు మిటిగేట్ కార్బన్ ఇంటెన్సివ్ ఎనర్జీ ప్రొడక్షన్. దిస్ షిఫ్ట్ నాట్ ఓన్లీ డిక్రీజెస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బట్ ఆల్సో ఇంప్రూవ్స్ ఎయిర్ క్వాలిటీ అండ్ క్రియేట్స్ న్యూ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఓకే, 2-1-3 అనేది ఇంకా బాగా మ్యాచ్ అవుతుంది. ఈ సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇంత బెనిఫిట్ అవుతుంది, అంత బెనిఫిట్ అవుతుందని 3rd పాయింట్లో చెప్తుంది. షిఫ్ట్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, సో అండ్ సో అని. తర్వాత ఏముంది 4th వన్. అడిషనల్లీ పాలసీస్ దట్ ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ బిల్డింగ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కెన్ ఫర్దర్ లోవర్ ఓవరాల్ ఎనర్జీ కన్జంప్షన్. ఇక్కడ చూడండి, 2కి స్టార్ట్ అయ్యి 4th అన్నట్టు, 2కి స్టార్ట్ అయ్యి 4th అన్నట్టు. సో ఎండింగ్ అయితే 4 బట్ 1-3 3-1 అనేది చూద్దాం. 3-1 నేనైతే 1-3 అని అనుకుంటున్నా. 3-1తో ఎలా వస్తుంది. దిస్ షిఫ్ట్ నాట్ ఓన్లీ టు మిటిగేట్ వర్స్ట్ అండ్ టు రెడ్యూస్ ఇట్స్ రిలయన్స్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్, డైవర్సిఫై రిసోర్సెస్, ట్రాన్సిషనింగ్ అంటే షిఫ్ట్ 1 తర్వాత 3 వస్తాయి. సో 2-1-3-4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2-1-3-4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూసారు కదా గైస్, ఈ రోజుతో మనం ఇంత క్వశ్చన్స్ చేసాము. నేను 23 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సారీ, కరెక్ట్గా నెక్స్ట్ టైం 25 తీసుకొస్తా క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చెప్పినట్టే. సో ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ రివిజన్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ కావాలి, ఇంకా బేసిక్గా మీకు ఏమైనా వీక్ టాపిక్ ఉంది అదంటే కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొస్తాను. లవ్ యూ ఆల్ వెరీ మచ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ వెరీ మచ్. బై బాయ్.